ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం. పవన్ గెలుపు కోసం మెగా కుటుంబంతో పాటుగా టాలీవుడ్ నుంచి పలువురు ప్రచారానికి వస్తున్నారు. అయితే కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో తాజాగా సినీ హీరో సాయిధరం తేజ్ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ పై దాడి ఘటన కలకలం రేపింది. జనసేనానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆకతాయిలు ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారు. కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో సాయిధరం తేజ్ కి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త నల్ల శ్రీధర్ కు ఆ బాటిల్ తగిలింది. దీంతో అతని కంటిపై గాయమై తీవ్ర రక్తస్రావమైంది. బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది వైసీపీ స్థానిక నేతల పనే అయ్యుండొచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ బ్రహ్మణి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన మేనల్లుడు హీరో సాయిధరం తేజ ప్రచారం నిర్వహించేందుకు పిఠాపురం వచ్చాడు. ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి ఆయన తుట్లు తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆకతాయిలు బీరు బాటిళ్లు అదేవిధంగా రాళ్లతో చేసే ప్రయత్నం చేశారు. ఆయన తుట్లో తప్పించుకోవడంతో అక్కడే ఉన్న జన సైనికుడికి తగిలి తలకు కంటికి గాయాలయ్యాయి. ముఖ్యంగా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో హీరో సాయిధరం తేజ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని స్థానికులు చెప్తున్నారు. ఇదే జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయిలు గుర్తు తెలియని వ్యక్తులు హీరో సాయిధరం తేజ ప్రచార వాహనంపైకి బీరు బాటిల్ రాళ్లు విసిరారు. త్రుట్లో తప్పించుకున్న సాయిధరం తేజ అక్కడ ఉన్న కొంతమంది యువకులపై ఈ రాళ్లు అదేవిధంగా బీరు బాటిల్ పడింది. అక్కడే ఉన్నటువంటి నల్లల శ్రీధర్ అనే యువకుడిపైకి అతని తలకు అదేవిధంగా కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన స్థానికులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అటు జనసేన నేతలు అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఎవరైతే యువకులు దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై బ్లేడ్ తో కొంతమంది దాడి చేశారనే ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఇదే నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆకతాయిలపై వేచి చూడాల్సి ఉంది. బ్రహ్మణి, చెప్పండి, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ సాయిధరం పై దాడి చేశారో వారిని గుర్తించే ప్రయత్నంలో పడ్డారని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో డిఎస్పీ ప్రాథమిక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మణి, రైట్, థ్యాంక్ యూ వెంకట్.